ఇది జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక కుక్కని తయారు చేసి నువ్వు ఇంటి ముందు కూర్చొని ఇంటిని చూసుకో అని చెప్పి దానికి నీకు 20 years లైఫ్ ఇస్తున్నా అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క ఇది చాలా ఎక్కువ అవుతుంది, 10 years ఇవ్వండి సరిపోతుందని అడుగుతుంది. దేవుడు దానికి ఒప్పుకొని 10 years లైఫ్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత కోతిని తయారు చేసి 20 years వరకు గెంతుతూ ప్రజల్ని ఎంటర్టైన్ చేయని చెప్తాడు. అప్పుడు అది దీనికి 10 సంవత్సరాలు సరిపోతుందని చెప్తుంది. దేవుడు దీనికి కూడా సరే అని 10 years ఇచ్చేస్తాడు. ఆ తర్వాత దేవుడు ఆవుని తయారు చేసి నువ్వు రోజు రైతు వెంట పొలానికి వెళ్లి గడ్డి తింటూ పాలు ఇచ్చి రైతు ఫ్యామిలీకి 60 years వరకు సహాయపడని చెప్తాడు. అప్పుడు ఆ ఆవు దీనికి 20 years చాలు, మిగతా 40 నేను తిరిగి ఇచ్చేస్తున్నా అని చెప్తుంది. దానికి దేవుడు ఒప్పుకొని 20 years లైఫ్ ఇచ్చేస్తాడు. తర్వాత దేవుడు మనిషిని తయారు చేసి తిను, పడుకో, ఆడుకో, పెళ్లి చేసుకో, లైఫ్ ని ఎంజాయ్ చేయి, దీనికి నీకు 20 years లైఫ్ ఇస్తున్నా అని చెప్తాడు. అప్పుడు మనిషి ఇవన్నీ చేయడానికి కేవలం 20 years ఏం సరిపోతుంది, ఆవు తిరిగి ఇచ్చిన 40 years, కోతి ఇచ్చిన 10 years అండ్ కుక్క ఇచ్చిన 10 years కూడా ఇవ్వమని అడుగుతాడు. దేవుడు సరే అని చేస్తాడు. అందుకే మనం ఫస్ట్ 20 years వరకు తింటాం, పడుకుంటాం, ఆడుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ 40 years వరకు మన ఫ్యామిలీ కోసం మనం ఎంతో కష్టపడతాం. ఆ నెక్స్ట్ 10 years మనం మన మనవడు మనవరాళ్ళ కోసం కోతిలా ఏదైనా చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాం. అండ్ లాస్ట్ 10 years మనం ముసలివాళ్ళమయ్యి ఇంటి ముందు కూర్చొని ఇంటిని చూసుకుంటాం. ఇప్పుడు లైఫ్ గురించి మీకు మొత్తం అర్థమై ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నన్ను ఫాలో అవ్వండి.